నా లైఫ్ లో వాళ్ళు నాకు చేసిన దానికంటే నేను వాళ్ళకి ఎంత చేసినా వాళ్ళ రుణం ఏ రోజుకి తీర్చుకోలేను, తీరలేని దా బంధం. మీరు లేకపోతే నేను లేను. నా జీవితంలో నేను ఎప్పుడు మర్చిపోలేను. ఇంకా చాలా మంది ఉన్నారు, బట్ ఇంకా ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడినట్టున్నాను. థ్యాంక్ యూ నేను మీకు థ్యాంక్ యూ ఏం చెప్పలేను, ఎందుకంటే ఐ ఆల్వేస్ లవ్ యూ. గుడ్ మార్నింగ్ లాయర్ గారు. వెరీ గుడ్ మార్నింగ్ డాక్టర్ గారు. కొత్త విషయాలు ఏమన్నట్టు చెప్పండి లాయర్ గారు. మొగుడు అంటే పిల్లకి పడదు, బావ అంటే బావమరిదికి పడదు, అక్క చెల్లికి, అన్న తమ్ముడికి, తండ్రి కొడుక్కి, తల్లి కూతురికి, అత్త కొడలికి, ఇలా మానవ సంబంధాలే నీచమైపోయి డాక్టర్ గారు. తన వాళ్ళకి ఆపద వస్తే ప్రాణం ఇవ్వడానికైనా ప్రాణం తీయడానికైనా వెనకాడని వాళ్ళు కూడా ఇంకా ఉన్నారు లాయర్ గారు. మీరు చూసారా, మీ ముందు 4 సినిమా డైలాగ్స్ కొడితే నమ్మి చెప్పకండి. హ్యూమన్ సైకాలజీ ప్రకారం పరిస్థితులను బట్టి ప్రవర్తన, మనుషుల అవసరాన్ని బట్టి మనస్తత్వం మార్చుకునేవారు ఎక్కువయ్యారు. ఇంతకు వాడిని పొగిడారా, నన్ను తిట్టారా డాక్టర్ గారు? వాడిని నా లైఫ్లో మర్చిపోలేను లాయర్ గారు. సరే చెప్పండి, వాడి గురించి వింటాం మరి. ఇది మా చెల్లి, దానికి నేను, నాకు అది, ఇదే మా లోకం. పట్టిదాని టైం ఎంత అయింది? 630. నల్లొచ్చే టైం అయింది, లేస్తావా లేవా? అమ్మో వీళ్ళు ఇదమ్మంటుంది నాకు. నీకు వాటదేమంటే నాటకాడుతాను ఎలా పుడతానా? నా కొలకు రానైనా క్లాస్ ఉంది, బయటికో. ఓకే ఓకే అమ్మా, నువ్వు చదువుకో ఇక. నాకు ఒక డౌట్. ఏంటిది? ఇవేంటివి? పెద్ద ఎపిసోడ్లు. ఇవేంటివి? చిన్న ఎపిసోడ్. చిన్న ఎపిసోడ్ల కన్నా పెద్ద ఎపిసోడ్లు ఎన్ని సంవత్సరాలు పెద్దవి? My name is Megan Asir. Megan, a student of 10th class. Now we're in JPHS Bandapuri. నీ పేరుతో ఉన్న చూడు ఎలా ఉన్నారు, నువ్వు చూడు ఎలా ఉన్నావు. పోయి నీకు మేఘనా అని పేరు పెట్టినరు. లవ్ ఫుట్ మొక్కందానా చదువుకా. అన్నయ్య నాకు చాక్లెట్ కావాలి, నాకు చాకీ కావాలి, నాకు చాకీ కావాలి, నాకు చాకీ కావాలి. ఎడమకాలు చెప్పు తీసుకొని కొడతా బిడ్డ, ఇంకోసారి చాకీ కన్నావు అంటే. ఏంట్రా చెల్లిని అట్లా తిడుతున్నావేంద్రా? చూడు మామ, నిన్ననే బాక్స్ అయిపోగొట్టింది, మళ్ళీ చాకీ చాకీ అంటుంది. అసలే బయట మీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసా? మామ, మన గురించి నచ్చేవాళ్ళు, మనల్ని నచ్చేవాళ్ళు మంచిగా చెప్తారు, మన నచ్చిన వాళ్ళు చెడ్డగా చెప్తారు. మన నచ్చే వాళ్ళది వినాలి, నచ్చని వాళ్ళు వినాలి, కానీ మనకు నచ్చిందే మనం చేయాలి. ముఖం చూడు ఎట్లా పెట్టింది. ఏ పో, నేనే తెచ్చుకుంటా. ఏ మెంటల్, అన్న చెప్పింది వినొచ్చు కదా. నా జోలికి వస్తే అనుకో చెడ్డీలో తొండలు తీసి కొడతా. నా జోలికి వస్తే అనుకో చెడ్డీలో తొండలు తీసి కొడతా. మామ్స్ అదే తెచ్చుకుంటున్నారంట కదరా, పోనీ వదిలే. అరే నీకు తెలియదు మామ, అది దుకాణం నా పేరు మీద ఉద్దరి పెడుతుంది. నువ్వు కడతావా పోయి? ఆగవే. కళ్ళు తెరు. డాక్టర్ ప్లీజ్, ఎలాగైనా బతికించండి డాక్టర్ ప్లీజ్.
ఆయన్ని రమ్మను. రా కూర్చో. రిపోర్ట్స్ అన్నీ చూసా, అంత డబ్బు కట్టలేవు. ఫీజు లేకుండా ఆపరేషన్ చేయగలను, కానీ హాస్పిటల్ కట్టాల్సిన డబ్బులు కట్టాలి. సరే, బాధపడకు, ఆ దేవుడు నీకు అంతా మంచి చేస్తాడు. ఇప్పటి వరకు ఆ దేవుడు నాకు చేసిందేం లేదు డాక్టర్. ఇక మీరు చేస్తారని నమ్మకం కూడా లేదు. ఈ పరిస్థితిలో నీకు చెప్పక తప్పడం లేదు. నేను మనిషినేగా. నాకు తెలిసిన ఒక పేషెంట్ ఉన్నాడు. వాళ్ళు ఎంత డబ్బైనా ఇవ్వగలరు, కానీ వాళ్ళ కొడుకుని కాపాడుకోవడానికి నీ కిడ్నీ ఇవ్వగలవా? ఒక్క మాట చాలు డాక్టర్. ఏకలవుడు గుడి దక్షిణగా తన బొట్టుల్ని మాత్రం ఇచ్చాడు. నేను నా చెల్లి కోసం నా దేహాన్ని అర్పిస్తా డాక్టర్. ఇస్తా డాక్టర్, ఆ కిడ్నీ ఇస్తా డాక్టర్, తప్పకుండా ఇస్తా డాక్టర్. సరే, నువ్వు కిడ్నీ ఇస్తానంటే నీ చెల్లికి ఆపరేషన్ చేసే బాధ్యత నాది. ఒరేయ్, దాదాకు ఫోన్ చేయరా. ఎప్పటిలాగే అంబులెన్స్ లో డబ్బులు ఇవ్వండి. ఆగాగు, వాడికి డబ్బులు ఇస్తే పోయి హాస్పిటల్నే కూర్చుంటాడు. వద్దు, అంబులెన్స్ క్యాన్సల్. మన బండి తీసుకెళ్లేవాడిని ఊరికి దూరంగా వదిలిపెట్టిరండి. అనిల్ అంటే నువ్వేనా? అని అన్న సరే, బండేకు చెక్ చేసుకో. 10 lakhs ఉన్నాయి, అన్నీ ఏమన్నాడు. ఎక్కడికి వెళ్తావు ఇప్పుడు? హాస్పిటల్కి వెళ్ళి అమౌంట్ కడతా. బిల్లు రేపు పే చేతూ. ఈరోజు గుడికి వెళ్ళి మొక్కుకో, రేపు ఆపరేషన్ సక్సెస్ కావాలంట. మీ ఇంటి దేవుడు ఏడో ఎప్పుడు డ్రాప్ చేస్తారు, రేపు పోయి హాస్పిటల్ బిల్లు కడదు. నావన్నీ ఇప్పుడే గుడి దగ్గర దింపినా, నేను వెళ్తున్నా. అన్నవాడు ఇప్పుడే గుడి లోపలికి వెళ్తున్నాడు. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం.
దాదా వాడు గుండం దగ్గర స్నానం చేస్తుండు. వాడి వృద్ధండ్రా, మీరు ఎందుకు ఏం చేస్తున్నారు? దాదా బ్యాగులో నుంచి ₹1 కూడా పోనీయను. డబ్బులు, బ్యాగ్. ఏయ్ అరే వాడు చూసిండ్రా, పద 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 పద. ఎవర్రా మీకు పంపింది? తప్పించుకొని పారిపోరే. ఏందిరా నీ లొల్లి? లొల్లేందిరా లొల్లి? మీ బర్త్డేలకు ఎన్ని స్టేటస్లు పెట్టినా నా బర్త్డేకి ఒకటే నా పెట్టిన రారా? పొద్దున 10 అయిపోతున్నది. ఇంకా గుర్తున్నదా లేదా? ఇంకా గుర్తు చేయాలన్నారా మీకు? మీ బర్త్డేలకు ఎన్ని పెట్టినారా నేను? సిగ్గున్నారా కొంచెమన్నా? ఎవరిని లారవనికి ఎవరురా మళ్ళా? వాడు వచ్చింది బయట.
వస్తున్నా డాక్టర్. హలో, ఎక్కడున్నావు? ఆపరేషన్ చేయడానికి టైం అవుతుంది. హాస్పిటల్లో డబ్బులు కట్టావా లేదా? లేదు డాక్టర్, డబ్బులు వేస్తాను డాక్టర్, కట్టేస్తాను డాక్టర్ వచ్చి. డబ్బులు కడితేనే ఆపరేషన్ చేయడానికి వీలుంటుంది, లేకపోతే నేనేం చేయలేను. టైం లేదురా, టైం లేదు. రాండ్రా నా కొడకల్లారా. రా. టైం లేదురా.
హాస్పిటల్కి వెళ్ళాలి. హలో, నేను బిజీ ఉన్నానండి, మీరు వేరే లైన్ చూసుకోండి. లాయర్ గారు, క్లయింట్ని వదుకోవడం ఏమిటండి? రేపు చెప్తా వెళ్ళండి. డబ్బు ఎవరి కోసమైనా ఖర్చు పెట్టవచ్చు, కానీ సమయాన్ని విలువ ఉన్న వాళ్ళకే కేటాయించాలి. సరే మీరు చెప్పండి డాక్టర్ గారు, తర్వాత ఏమైంది? వాళ్ళ చెల్లికి ఆపరేషన్ అయిందా? మరి వాడు? చేతనైతే సింహాన్ని కూడా మచ్చిక చేసుకోవచ్చు, చేత కాకపోతే పిల్లి కూడా ముప్పు తిప్పలి పెడుతుంది. దాదా వారి దగ్గరికి వెళ్ళొద్దు దాదా, చంపేస్తాడు. నా దగ్గర నుండి డాక్టర్కే సపోర్ట్ చేస్తావురా, విశ్వాసం లేని కుక్క. హలో, ఇక్కడ ఆపరేషన్ అయిపోయింది, ఇంకా రాలేదేంటి? హలో 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 డాక్టర్, ఆపరేషన్ అయిపోయిందా? వాన్ని ఏం చేయకు. అయ్యయ్యో పాపం. నువ్వు ఇట్లా మారిపోతే నేనేం కావాలన్నయ్య? నా మాటిని తమ్ముడు అని వదిలేసి. ఇప్పుడు మీ తమ్ముడు ఇద్దరిని చంపాలా? డాక్టర్ అంటే దేవునితో పోలుస్తారు, కానీ నువ్వు నా చేత ఇలాంటి పాపాలు చేయిస్తున్నావు. నిన్ను చదివించింది అందుకే కదన్నయ్యా. నీకు కావాల్సిన దానికంటే ఎక్కువ సంపాదించావు కదా, ఇక అవన్నీ ఆపేద్దాం. నాకు ఇది సరిపోదు, ఇంకా ఇంకా కావాలి. భుజాల మీద శంకు చక్రాలతో సమానం ఈ స్టెథోస్కోప్. అలాంటిది నీ వల్ల ఈ డాక్టర్ వృత్తికే మోసం చేస్తున్నాను. హలో, వాళ్ళని హాస్పిటల్లో వదిలిపెట్టి నీ వాటా నువ్వు తీసుకెళ్ళు. చిన్న పెద్ద తెలియదు నాకు, నాకన్నీ బిజినెసే. నీ మంచితనం ఇక్కడ చేతగానితనం, మూసుకొని చెప్పింది చెయ్యి. పోనీలే, ఇంతకు నీకే పాట అంటే ఇష్టం రా? నాకు బర్త్డే పాట అంటే ఇష్టం. నాకు వేదావా, నీవు ఇంతకు డాక్టర్ పార్టీ విలన్ పార్టీరా? ఎప్పుడు నీ పాట. నేను నువ్వు మా అన్నలా మారిపోతావా? నా ప్రపంచంలో నన్నెవడైనా ఎదిరిస్తే వాడికి మరణమే, వాడు నావాడైనా ఇంకెవడైనా. అన్నయ్య, ఇప్పటికైనా నా దారికొచ్చేయి. మా ఇద్దరికి ఉన్న సంబంధం అన్నదమ్ములది కాదు, ఒక డాక్టర్కి క్రిమినల్కి ఉన్న సంబంధం. అది ఈ రోజుతో తెంచుకుంటాం. వాన్ని లేపండిరా. సచ్చినాక ఎమ్ముని చూస్తారు, సచ్చే ముందు నన్ను చూస్తారు.
ఉంటాడు లేతగున్నాడే. ఎవడు వీడా? పెళ్లి చేస్తే కబడ్డీ టీం కలేలా ఉన్నాడు వీడు, గుంటాడేంటన్నా? పొద్దు నుంచి ఉరికించి చంపుతాడన్నా వీడా అన్న. దీన్ని వదలొద్దన్నా, తొందరగా చంపేద్దామన్నా. ఎందుకు నవ్వుతున్నావురా? నువ్వు భయపడుతున్నావు. నేనా? అయితే నా కట్లిప్పే చంపేనా? వాడి కట్లిప్పేయండిరా. డాక్టర్ కూర్చో లేవకు. టోటల్గా సెట్ అయ్యాకే హాస్పిటల్ నుంచి వెళ్ళు. నీ చెల్లికి నీకు అయ్యే ఖర్చు అంతా నేనే భరిస్తాను, వర్రీ అవ్వకు. ఓకే డాక్టర్. అవును, ఈ దెబ్బలేంటి?
అది కిడ్నీ. బైక్ యాక్సిడెంట్ సార్. ఈ కాలం యూత్కి రూపాయి సంపాదించే ఆలోచన లేదు కానీ యాక్సిడెంట్ చేసుకోవడం ఎక్కువ. సరే నేను వెళ్తా డాక్టర్. పొరపాటు నాదేనా నింద తాను వస్తున్నాడు. ఇంతకీ అబ్బాయి ఎవరో చెప్పలే డాక్టర్ గారు? అతనే ఆ అబ్బాయి. మానవ సంబంధాలు ఇంకా అంత నీచానికి దిగజారాలి. చెల్లి కోసం తపన పడే అతడే దీనికి ఉదాహరణ. లాయర్ గారు, నీరై కరిగిందా నీ ఎదలో ఆనలుపో, ఏరై కదిలిందా అనుబంధం వైపు, అన్నా అని అంటూ నువ్వు పిలిచే ఆ పిలుపు, రక్షాబంధముగా నీ తోడై నడుపు. కౌరవులెందరూ ఎదురైనా మరి ఒకడే చాలడా గిరిధారి, అదిగో అతడే అతడే హితుడు బాంధవుడు. అడుగునా